సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సినిమాల్లో హైందవ ధర్మం పైన దాడి జరుగుతుంది. సినిమాల్లో చరిత్రను వక్రీకరించి చూపిస్తున్నారు అని జెప్పేసి, చరిత్రమైన పురాణాలని కూడా వక్రీకరించి చూపిస్తున్నారని జెప్పేసి ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ గారైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జాంపుల్‌గా 'కల్కి' సినిమాని కూడా తీసుకున్నారు సార్. అక్కడ కర్ణుడిని శూరునిగా ఎలా చూపిస్తారు, దీన్ని ఖండించకపోతే నిజంగా తప్పైపోతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు సార్. మరి ఆయన మాటల్ని ఏ విధంగా చూడొచ్చంటారు? నిజంగా సినిమాల్లో హైందవ ధర్మం పైన దాడి జరుగుతుందంటారా? మీరేం చెప్తారు సార్? అంటే కర్ణుడి పాత్రని ఎలివేట్ చేయటం అనేది ఇప్పుడు ఇబ్బందికరం అయిపోయింది వీళ్ళకి. అవును. మరి గతంలో కర్ణుడిని కీలకంగా తీసుకుని సినిమాలు తీసినటువంటి వాళ్ళందరూ ఏమైపోవాలి? బిఆర్ పంతులు గారు 'కర్ణ' అనేటువంటి సినిమా తీశాడు. శివాజీ గణేశన్ గారిని పెట్టి, కృష్ణుడిగా ఎన్టీ రామారావు గారిని పెట్టి, అందులో 'గాలికి కులమేది' అనేటువంటి ఒక అద్భుతమైన గీతం ఉంటుంది. అంటే కుల వివక్ష అనే దానికి భారత సమాజంలో కుల వివక్ష గురించి మాట్లాడాలంటే కర్ణుడి కథలోకి వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. అలాగే కర్ణుడి క్యారెక్టర్ని తీసుకుని దాన్ని సోషలైజ్ చేసి తీసిన సినిమాలు అనేకం ఉన్నాయి. 'కటకటాల రుద్రయ్య' కావచ్చు, దాసరి గారి 'కటకటాల రుద్రయ్య' సినిమాయే దాదాపుగా 'దళపతి'. ఓకే. మణిరత్నం తీసినటువంటి 'దళపతిలో' రజనీకాంత్ కర్ణుడే, దాసరి గారు తీసినటువంటి 'కటకటాల రుద్రయ్యలో' కృష్ణరాజు గారు కర్ణుడే. యాజ్ ఇట్ ఈజ్గా అవే షార్ట్స్ కనిపిస్తాయి 'దళపతిలో'. టేకింగ్కి సంబంధించి మణిరత్నం ప్రత్యేకత మణిరత్నంది, దాసరి గారి ప్రత్యేకత దాసరి గారిది. ఓకే. అలాగే ఆయన కర్ణ పాత్ర తీసుకుని పంతులు గారు తీసినటువంటి 'పద్మిని పిక్చర్స్' బ్యానర్ మీద ఆయన తీసిన సినిమా ధోరణి ఒకలాగా నడుస్తుంది. ఎన్టీ రామారావు గారు దాన్ని అడాప్ట్ చేసుకున్న పద్ధతిలో ఆయన కూడా కుల వివక్షతే ప్రధానంగా తీసుకుని 'దానవీర శూరకర్ణ' అని తీశాడు. దీనికంటే కూడా కమలాకర కామేశ్వరరావు గారు అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళే మనిషి. రామారావు గారు డీవియేట్ అయ్యాడు. రామారావు గారు పురాణాలని తనకు అర్థమైన పద్ధతిలో సినిమా తీసేవాడు. అందుకని కథ ఆయన పేరే వేసుకునేవాడు. కమలాకర కామేశ్వరరావు గారు అలా చేసేవాడు కదా, ఇది బలానా పురాణం నుంచి తీసుకున్న కథ అని టైటిల్స్లో వేసేవాడు తప్ప కథ అని ఎవరినో క్లెయిమ్ చేసేవాడు కాదు. అంతగా ఆయన కొంత పౌరాణిక భక్తి ప్రపత్తులతోనే సినిమాలు తీశాడు ఆయన. ఆయన కూడా 'కురుక్షేత్రం' సినిమాలో కర్ణుడి పాత్రను చాలా ఉదాత్తంగా చిత్రీకరించాడు. కృష్ణంరాజుకి చాలా పేరు తీసుకొచ్చిన సినిమా అది. పౌరాణిక కర్ణుడు ఆయనే, సోషల్ కర్ణుడు ఆయనే అన్నారు. ఏది 'కటకటాల రుద్రయ్య' సినిమా హిట్ అయిన రోజున. ఓకే. కాబట్టి కర్ణుడి పాత్రకి ఆ వాల్యూ ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మన అనంత శ్రీరామ్ మాట్లాడినటువంటి హైందవ ధర్మం అంటే కుల వివక్ష ఉన్న ధర్మమే. హిందూ ధర్మం అంటే కులమే. కులం ఈజ్ హిందూ ధర్మం అనుకుంటే కుల వివక్ష అనేది ఖచ్చితంగా హిందూ ధర్మమే. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటారు దీన్ని. నిచ్చెన మెట్ల అంటే ఒక కులం మీద ఒక కులాన్ని నిలబెట్టడం. ప్రతి కులం కూడా ఇంకో కులంతో తొక్కించుకుంటూ ఇంకో కులాన్ని తొక్కేస్తూ ఉంటుంది. ఒకే టైంలో వీళ్ళు బాధితులు, పీడకులు కూడా. ఓకే. ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. కాబట్టి సొసైటీ నడిచిపోతుంది. ఆయన కృష్ణుడు ఏం చెప్తాడు? ధర్మం అని చెప్తాడు. అంటే ఎంత గొప్పదైనా సరే పరాయి ధర్మం కాదు, మన ధర్మమే మనం అనుష్ఠించాలని చెప్తాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఏ ధర్మం? అలాగే రాముడు తన జీవితం మొత్తం చెప్పి రామాయణం మొత్తంలో ఆయన చెప్పింది ధర్మాన్ని పాటించమనే. ఏ ధర్మం అనేది ప్రశ్న. ఏ ధర్మం మేరకూడదు అనేది రామాయణం ద్వారా ప్రపంచానికి చెప్పాడు ఆయన, వాల్మీకి గారు. అంటే రాముడు రామాయణంలో ఎక్కడా కూడా సొంత నిర్ణయం తీసుకోడు, అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాడు. ఇలాగే ప్రతి ఒక్కడు అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళాలనేది చెప్పడం కోసం రాముడు క్యారెక్టర్ ఉంది. తన భార్య గురించి ఎవరో ఏదో మాట్లాడారు అనగానే ఆయన నిర్ణయం తీసుకోడు, తన భార్యతో సంప్రదించడు. వెంటనే మంత్రిమండలిని సమావేశపరిచి నా దగ్గరకు ఒక వేగి వచ్చి ఇలా చెప్పాడు, ఇప్పుడు నేనేం చేయాలి, ఒక రాజుగా నేను ఎలా రియాక్ట్ కావాలని ఉందో వెరిఫై చేసి చెప్పండి నాకు అంటాడు. అంటే ఆవిడని పంపించేయటమే మీరు చేయవలసిన పని అని చెప్తారు.
అది చెప్పి పంపించాలా చెప్పకుండా పంపించాలా అని అడుగుతాడు ఈయన. అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు అంటారు వాళ్ళు. చెప్పడు. లక్ష్మణుడు వెళ్ళి తీసుకెళ్ళి అడవుల్లో వదిలేసి వస్తాడు. ఆవిడకి వదిలేసినప్పుడు చెప్తారు తప్ప తీసుకెళ్ళేటప్పుడు చెప్పరు. ఇది ఈ ధర్మానికి కొంచెం ఈ ధర్మం మీద కామెంట్ చేయటం అనేది వీళ్ళు తట్టుకునే పరిస్థితిలో లేరు. ఈ అణిచివేత సమాజం, ఈ కుల సమాజంలో అణిచివేత ఉంటుంది. ఈ అణిచివేత భారం అంతా కూడా కింది కులాల మీద పడుతుంది. వాళ్ళని పీల్చుకుని బతికేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ స్ట్రక్చర్ని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకు ఒళ్ళు మండిపోతుంది. అందుకని ఈ స్ట్రక్చర్ మీద కామెంట్ చేయడానికి వీళ్ళకి పురాణాల్లో ఆయుధాలుగా ఉపయోగపడుతున్న పాత్రలు కొన్ని ఉన్నాయి. ఆ పాత్రల్ని ఎలివేట్ చేస్తూ ఎవరైనా సినిమా తీస్తే వీళ్ళు దాడి చేస్తారు. రావణ పాత్రని ఎలివేట్ చేసి తీస్తున్నా దాడి జరుగుతుంది. అలాగే భారతానికి సంబంధించి దుర్యోధనుడు పాత్ర ఎలివేట్ చేస్తే ప్రమాదం ఏం లేదు, వారు మనవారే. కానీ కర్ణుడు అలా కాదు. కర్ణుడి పాత్ర సూతుడిగా బతుకుతాడు. అతను ఇక్కడ నుంచి వెళ్ళినవాడు అయినప్పటికీ ఆయన అంటే కుంతి గర్భాన జన్మించినప్పటికీ ఆయన పెరిగింది అక్కడ. దాన్నే ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు చివరి వరకు. నేను సూతుడినే అని చెప్పుకున్నాడు బలంగా. చెప్పుకోవడం మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ని రకరకాలుగా ఉపయోగించారు. ఇది తప్పేం కాదు. పురాణాన్ని పురాణంగా చెప్పడానికి మనమెవరం, పురాణం ఆల్రెడీ ఉంది కదా. ఆ పురాణం నుంచి మనకు ఏమర్థమైందో ఆ పురాణాన్ని ప్రజెంట్ సొసైటీకి కనెక్ట్ చేస్తూ నువ్వు కొత్త కథ చెప్పాలి. ఈ కొత్త కథలు చెప్తే వాళ్ళు భయపడిపోతారు. మోదుకూరు జాన్సన్ గారు కర్ణుడి క్యారెక్టర్ తీసుకొని రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఏమిటి ఈ సమాజంలో అని చెప్పి ఉపన్యాసం ఇప్పించాడు. అది కర్ణుడు చెప్పాడా, భారతంలో ఉందా అంటే లేదు, ఈయన కల్పించాడు. ఆ అవకాశం తీసుకున్నాడు. ఆ అవకాశం తీసుకుని ప్రతిభ అనే పేరుతో అందరం ఒకటే అని మాట్లాడుతున్నారు మీరు, అది కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ఏ చేశాడు, అది కూడా అది కరెక్ట్ కాదు. ఒక కుంటివాడిని సర్వ అవయవాలు బాగున్నవాడిని ఒకే లైన్ మీద నుంచోబెట్టి పరుగు పందెం పెట్టడం లాంటిది మీరు చేస్తున్న పని. పుట్టుక రీత్యా ఒకే వయసులో 2 కులాల్లో పుట్టితే 2 పిల్లలు, ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన పిల్లవాడికి ఒక దళిత కులంలో పుట్టినటువంటి పిల్లవాడికి ఎదిగేటప్పుడు వాళ్ళకి సమాజం ద్వారా వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటువంటి జ్ఞానం వేరే ఉంటుంది. వాళ్ళు స్కూల్లో చేరే నాటికి వాడు ఆ తరగతికి మించిన జ్ఞానంతో వాడుంటాడు. ఏమీ తెలియకుండా అక్కడే నేర్చుకోవడం కోసం వీడు వస్తాడు. వీళ్ళిద్దరినీ కలిపి ఒకే లైన్ మీద నుంచోబెట్టి పరుగు పందెం పెడుతున్నారు మీరు, ఇది ఎలా కరెక్ట్ అన్న పద్ధతిలో ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్ మీద దాడి చేస్తాడు ఆయన. కర్ణుడి క్యారెక్టర్ని ఆసరా చేసుకుని. కర్ణుడు అంటే అందుకే భయం వాళ్ళకి. కర్ణుడు అన్నా రావణుడు అన్నా భయం వేయటానికి కారణం అదే. ఆ భయంతోనే ఇప్పుడు కర్ణుడి క్యారెక్టర్తో రామారావు గారు ఆ రోజుల్లో చెలరేగిపోయి ఆయన పద్ధతిలో ఆయన నీది ఏ కులము అని చెప్పి కర్ణుడిని అడ్డం పెట్టుకుని దుర్యోధనుడి పాత్రతో కాస్ట్ ఇష్యూని రైజ్ చేసి మాట్లాడించాడు కొండవీటి వెంకట కవి గారు. ఆ అవకాశం ఆయన ఇచ్చాడు ఎన్టీఆర్. ఇవ్వడంతో ఈయన రెచ్చిపోయాడు. దానికి ముందు జాన్సన్ గారు రాశాడు. అదే ప్రాతిపదిక, ఆ ప్రాతిపదికలోనే వెళ్ళాడు. బిఆర్ పంతులు గారి కర్ణలో గాలికి కులమేది, నీటికి కులమేది, మనుషుల్లో ఈ కులం పెట్టి చావగొడుతున్నారు అనేది పాట. అది సుశీల్ గారు పాడారు. ఇలాంటి పాటలు ఇలాంటి డైలాగులు పెట్టే ఛాన్స్ ఉంటుంది కర్ణుడు అనగానే. అది భయం వీళ్ళకి. మళ్ళీ దానవేర సూరకర్ణ లాంటి సినిమా తీసేస్తాడేమో అశ్విని దత్తు అనేది భయం. నాగశ్విని అలాంటి సినిమాలు తీసేస్తే ఏమిటి పరిస్థితి, సనాతన ధర్మం ఏమైపోవాలి అనేది భయం. అందుకని ఆయన ఆ భయాన్ని వెళ్ళగక్కాడు. ఎక్కడ వెళ్ళగక్కాడు? హిందూ ధర్మ పరిరక్షణ ఏదో సంథింగ్ ఒక సమావేశం ఏదో పెడితే ఈయన వెళ్ళి తనలో ఉన్నటువంటి హిందువుని అక్కడ తీసి ఆవిష్కరించి తన ఆవేదనను వ్యక్తం చేసి, తన ఇండస్ట్రీ మనిషి, పైగా ఆయనతో పాటలు రాయించినట్టు లేదు వాళ్ళు కల్కిలో. దత్తు గారి బ్యానర్లో ఈయన ఏదైనా సినిమాలో రాశాడేమో నాకైతే ఐడియా లేదు, కానీ కల్కికి ఈయన రాసినట్టు లేదు. అందుకని ఒకవేళ నాకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన పడ్డాడా అని అనుకోవడానికి అవకాశం ఏం లేదు. కానీ
ఆయనలో ఉన్నటువంటి ఒక ధార్మిక స్వభావము అనేటువంటి ఒక ధర్మం అంటే కులమే, అంతకు మించి ఏమీ లేదు. చాలామంది రకరకాలుగా చెప్తారు కానీ ధర్మం అనగా కులం అనే. కులాన్ని పాటించటమే ధర్మం, అంతకు మించి ఏమీ కాదు. ఈ కులాన్ని డిస్టర్బ్ చేసేవాడిని ఎవరిని చూసినా వాళ్ళకి భయమే. ఉమ్, ఈ ఈ స్ట్రక్చర్ని ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేసినా, లేకపోతే ఈ స్ట్రక్చర్ మీద కామెంట్ చేసినా, విమర్శించినా వాళ్ళకి భయం. ఆ భయం కలిగించడానికి రకరకాల పాత్రలు తీసుకుని దాడులు చేస్తారు. ఈ దాడుల మీద వాళ్ళ కోపం. ఆ రోజుల్లో కాబట్టి రామారావు గారు ఆ సినిమాలన్నీ తీసి నడుపుకోగలిగాడు కానీ ఈ రోజునైతే పరిస్థితి భిన్నంగా ఉండేది. అంటే ఆయన కొన్ని దెబ్బలు తిన్నాడు. అంటే సాయిబాబా విషయంలోనూ, అలాగే ఇందిరాగాంధీ విషయంలోనూ కొన్ని ఇబ్బందులు గురయ్యాడు ఆయన. కానీ పౌరాణిక సినిమాల విషయంలో ఆయనకు ఆ ప్రమాదం జరగలే. ఆయన ద్రావిడ జాతి మీద దాడి చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అన్న సంసార వాళ్ళు పట్టించుకోవాలి, సర్టిఫికెట్ ఇచ్చారు. ఓకే. సినిమా రిలీజ్ అయిపోయింది. ఆ రోజున్న వాతావరణం అది. సమాజంలో ఉన్న వాతావరణం కొంచెం హిందూ మతం అంటే ఏమిటి, మతం అనే హిందువులందరూ కూడా మతోన్మాదులు కాదు. వాళ్ళు పక్క మతాలను తిట్టాలి అనేటువంటి ప్రోగ్రాంతో ఉన్నవాళ్ళు కాదు. తమ మతంలో ఏముందో తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో మాత్రమే వారు ఉంటారు. పక్క మతాల మీద ద్వేషం నింపటం, పక్క వాళ్ళ మీద చిరాకు పుట్టించటం కోసం హిందుత్వ అనేటువంటి ఒక ప్రోగ్రాంని మొదలుపెట్టారు. మనకి హిందుత్వతో ఇబ్బంది తప్ప హిందూ మతంతో కాదు. ఉమ్, హిందూ మతం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందుత్వ. హిందూ మతం అనేది హిందుత్వ ప్రమాదంలో ఉంది ఇప్పుడు. ఈ హిందుత్వ అనే ప్రమాదాన్ని దాన్ని మరింత పెంచే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి మీటింగులు పెడుతున్నారు. ఆ మీటింగుల్లో వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళ మెప్పు కోసం. ఈ హిందుత్వాన్ని ప్రమోట్ చేసేటువంటి ఏజెన్సీయే అది, ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి సంస్థ. సో ఆ సంస్థ మీద, ఆ వేదిక మీదకి వెళ్ళి ఆ వేదిక పలుకులు పలికేశాడు ఆయన. ఇది ఖచ్చితంగా పీడిత ప్రజల, భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకి వ్యతిరేకమైనటువంటి వాయిస్ అది. ఒక పక్కన ఏం మాట్లాడినా దాడులు జరిగిపోతున్న సందర్భం. అంటే భావ ప్రకటన స్వేచ్ఛని చంపేస్తున్నారు. ఈ భావ ప్రకటన స్వేచ్ఛని చంపేయటంలో భాగమే అనంత శ్రీరామ్ మాటలు. అంటే పురాణంగా వాళ్ళు ఏం రాశారో అదే తీయటానికి మళ్ళీ తీయటం ఎందుకు? ఈ మాట నేనన్నది కాదు. మాయాబజార్ లాంటి సినిమాకి స్క్రిప్ట్ రాసినటువంటి పింగళి నాగేంద్రరావు గారు ఇన్ రిటర్న్ ప్రింట్లో ఉంది, అది ఎవరైనా సరే చదువుకోవచ్చు. చలం గారి సావిత్రికి పింగళి నాగేంద్రరావు గారు రాసిన ముందు మాట చదివితే వీళ్ళ తలుపులు తెరుచుకుంటాయి. అది చదవరు. పింగళి నాగేంద్రరావు గారు ఆయన రాసిన పాటలు అవన్నీ కాపీ కొట్టేసి వాడేసుకుంటారు. ఆయన జర్నలిస్టు, రకరకాల పరిశోధనలు చేసేవాడు. ఆయన రాశాడు ఇది. అందులో సావిత్రి నాటకానికి ముందు మాటలో రాశాడు, ఉన్న పురాణాన్ని యథాతథంగా రాయటానికి నువ్వెందుకు రాయాలి, అది ఆల్రెడీ ఉంది కదా, దాన్నే తెచ్చుకుని చదువుకుంటే సరిపోతుంది కదా. నువ్వు చెప్తున్నావంటే నువ్వు అది చదివినప్పుడు నీకేమనిపించిందో దాన్ని ప్రతిఫలించు నీ రచనలో, అప్పుడు నీ రచన అవుతుంది. అదే చెయ్యాలి రైటర్ అనేవాడు. క్రియేటర్ అనేవాడు చేయవలసిన పని అది. నువ్వు చదివినటువంటి పురాణాన్ని ప్రస్తుత సమాజానికి కనెక్ట్ చేయటమే రచయితగా నువ్వు చేయవలసిన పని. ఈ పుస్తకాన్ని, అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ, ఆ పుస్తకాన్ని ప్రస్తుత సమాజానికి ఏ మేరకు ఉపయోగపడుతుంది, దాని వలన ప్రయోజనం ఏమిటి, నష్టాలు ఏమిటి అనేది నీ విచక్షణతో నువ్వు ఆలోచించి దాన్ని ఈ సమాజానికి చెబుతూ నువ్వు రచన చేయాలి. అది రచయితగా నీ బాధ్యత అని చెప్పాడు ఆయన. అదే చలం చేశాడు సావిత్రి నాటకంలో. అందుకని ఈ పుస్తకాన్ని నేను ముందు మాట రాస్తున్నానని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ రోజుల్లో అంత డెమోక్రటిక్గా ఉన్నారు. ఇది 30లో రాశాడు ఆయన. అంత డెమోక్రటిక్గానే ఉన్నారు. అప్పటి పరిస్థితితో పోల్చుకుంటే కనీసం 70లో రామారావు గారి సినిమాలు, 60లు 70లు, ఆయన 58లో మొదలుపెట్టాడు ఈ ఆలోచన. 58 నుంచి ఆయన ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించడానికి 82 వరకు ఆయనకు కూడా ఎప్పుడూ ఇబ్బందులు ఎదురు కాలేదు.
ఆ రోజున కూడా ఈ రైట్ వింగ్ పాలిటిక్స్ అనేవి అంత అంటే హిందుత్వ అనేటువంటి ప్రమాదానికి హిందూ మతం గురికాల. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మార్కెట్లోకి వెళ్ళినాయి, చాలామంది చర్చించుకున్నారు. రామాయణ విషవృక్షం అనేటువంటి పుస్తకం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షానికి ప్యారలల్గా రాశారు రంగనాయకమ్మ గారు. రంగనాయకమ్మ గారిని విశ్వనాథ సత్యనారాయణ గారు బూతులు తిట్టలేదు. ఈ పుస్తకం గురించి ఆయన దృష్టికి తీసుకెళ్తే నాకంటే కూడా ఆవిడకే ముందు పుణ్యం, ఆవిడకే ముందు ఆ దైవాన్ని చేరేటువంటి ఇది దక్కుతుందేమో, ఆవిడకే దైవ సాక్షాత్కారం జరుగుతుందేమో. ఆవిడ పలుసార్లు రామనామం జపించారు అందులో. కాబట్టి ఆవిడే దేవుడికి దగ్గరగా ఉంటుంది, నేను కాదు అని చెప్పాడు ఆయన. అది కదా డెమోక్రటిక్గా ఉండటం. దాని మీద చర్చించండి అన్నాడు ఆయన. ఆ పుస్తకం మీద చర్చించండి, నా పుస్తకం మీద కూడా చర్చించండి. నేను ఆవిడని ద్వేషించడం లేదు. ఆవిడ అభిప్రాయాన్ని ఆవిడ పుస్తకంలో ఆవిడ చెప్పారు, నేను నా అభిప్రాయాన్ని నా పుస్తకంలో చెప్పాను. ఈ రెండూ చదివి ఎటు వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత పాఠకులది. ఇలాగే ఆలోచించాలని నేను చెప్పకూడదు, ఆవిడే చెప్పకూడదు అని చెప్పాడు ఆయన. ఆ ఇంటర్వ్యూ ప్రింటెడ్ ఉంది ఇప్పటికీ. వీళ్ళు ఈ అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు కొంచెం కళ్ళజోళ్ళు పెట్టుకుని చదువుకుంటే బెటర్. ఓకే సార్. ఇలా మాట్లాడలేదు ఆయన. సనాతన ధర్మం విఘాతం కలిగించేసింది రంగనాయకమ్మని ఆయన గుండెలు బాదుకుని ఏడవలేదు. అంతకంటే గొప్ప పండితులు కాదు వీళ్ళు. వీళ్ళెవరూ కాదు, ఆయన స్థాయి పండితులు తర్వాత రాలేదు. ఆయనే చివర ఆ ఏరియాలో. కాబట్టి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారే ఆ పద్ధతిలో రియాక్ట్ అయినప్పుడు వీళ్ళ గొడవ ఏంటి మధ్యలో? ఈ అనంత శ్రీరాముళ్ళు వీళ్ళును